మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని గోపానిపల్లి సమీపాన పొలాల్లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 5 ఎకరాల మేర పొలాల్లో మంటలు వ్యాపించడంతో కంది, శనగ రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవల జొన్న పంటను కోసివేసిన అనంతరం తన పొలంలో ఉన్న చొప్పకు ఒక రైతు నిప్పు పెట్టాడు. ఆ మంటలు అతని పొలం వరకే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరో 4 ఎకరాల పొలాలకు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో పరిసర గ్రామాల ప్రజలు, రహదారిపై వెళ్లేవారు భయభ్రాంతులకు గురయ్యారు. సమీప ఇళ్లవారు మరియు దారిలో వెళ్లేవారు వెంటనే అటువైపు, ఇటువైపు ఉన్న కంది, శనగ రైతులకు సమాచారం అందించారు. తమ పొలాల్లో మంటలు వ్యాపించి పంట నష్టం అవుతుందేమోనని భయపడి రైతులు హుటాహుటిన సంఘటన స్థలానికి పరుగులు తీశారు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రారంభమైన మంటలు రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి. గిద్దలూరు అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కడప జిల్లా పోరుమాముళ్ల నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి రాత్రి సమయంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు కంది, శనగ పంటల వైపుకు పూర్తిగా వ్యాపించేలోపే గుర్తించి జాగ్రత్తగా ఆపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైతులు తెలిపారు. లేకపోతే 100 ఎకరాల్లో ఉన్న శనగ, కంది పంటలు అగ్నికి ఆహుతయ్యేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు.